హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాస్ సన్నీ యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాస్ సన్నీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి 2022లో మారుతి గ్రాండ్ విటారా అయితే లాంచ్ అయిపోయింది. సో ఈరోజు గ్రాండ్ విటారా గురించి మాట్లాడదాము. ఇందులో నేను వేరియంట్స్ గురించి చెప్తాను అండ్ గ్రాండ్ విటారా యొక్క ఫీచర్స్ ఎలా ఉన్నాయి, సేఫ్టీ ఫీచర్స్ ఏమున్నాయి, కలర్స్ ఏమున్నాయి, ప్రైజెస్ ఏంటి, ఇంజన్ స్పెక్స్ ఎలా ఉన్నాయి, ఇంజన్ ఆప్షన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేను చాలా డీటెయిల్గా అయితే డిస్కస్ చేశాను. ఫ్రెండ్స్, ఈ ఒక్క వీడియో కనుక మీరు చూసినట్టయితేను గ్రాండ్ విటారాని మీరు లైవ్గా చూసినట్టుగాను ఒక డీటెయిల్ వాక్ అండ్ రివ్యూ విన్నట్టుగానే ఉంటుంది. సో అంత డీటెయిల్గా అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ దానికన్నా ముందు ఇప్పటివరకు ఎవరైనా కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఉంటే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కంటిన్యూగా చూడండి. ఎందుకంటే మా రెగ్యులర్ వీడియోస్ మీ నోటిఫికేషన్లో వస్తూ ఉంటాయి అండ్ ఫస్ట్ రివ్యూస్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ఎప్పుడు కూడా ఉంటాయి. ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ ద వీడియో క్విక్లీ. ఫ్రెండ్స్, ముందుగా మారుతి వాళ్ళ గురించి మాట్లాడాలంటే 2022లో ఒక నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళారు, ఫర్దర్ టెక్ ఫార్వర్డ్కి అయితే వెళ్ళారు సింపుల్గా చెప్పాలి అంటే. అండ్ దాంతోపాటు ఈ గ్రాండ్ విటారాతో పాటు వీళ్ళు ఎక్స్పెన్సివ్ ఎస్యూవీ ప్లాట్ఫామ్ బేస్కి అయితే వెళ్ళిపోయారు సింపుల్గా చెప్పినట్టయితేను. సో ఇంకా గ్రాండ్ విటారా గురించి డీటెయిల్గా వెళ్ళినట్టయితే క్లియర్గా మీకు ఇది కజిన్ ఆఫ్ టయోటా రీసెంట్గా లాంచ్ అయిన అర్బన్ క్రూజర్ హై రైడర్ కిందికి అయితే వస్తుంది. సో రెండు ప్లాట్ఫామ్ కూడా సేమ్ ప్లాట్ఫామ్ ఉంటే మనకు సి ప్లాట్ఫామ్ కిందికి అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అనేది జరిగింది. సో ఒకవేళ కనుక రేపటి దినం మీకు ఏదైనా బిల్డ్ క్వాలిటీ టెస్ట్కి వెళ్ళినట్టయితే రెండు కార్స్ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏ ఒక్క కార్ కూడా గ్లోబల్ ఎన్క్యాప్ టెస్ట్కి వెళ్ళినా కూడా సేమ్ రేటింగ్తో మనకు అదర్ కార్ కూడా ఉంటుంది. సో ఇది సేమ్ ప్లాట్ఫామ్ షేరింగ్ అంటేను. సో ఫ్యూచర్స్ పరంగా అంతా కూడా ఆల్మోస్ట్ డిజైన్స్ అంతా కూడా సేమ్ ఉంటాయి మనకు. ఇంకా ఫర్దర్గా మాట్లాడినైతే మైలేజ్, యాక్చువల్లీ నేను మైలేజ్ గురించి ఎప్పుడు కూడా వీడియో ఎండింగ్లో అయితే డిస్కస్ చేస్తాను, అది కూడా చిన్న టాపిక్లో క్లోజ్ చేసేస్తాను. బట్ ఈ గ్రాండ్ విటారా గురించి అయితే మైలేజ్ విషయంలో చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకంటే ఈ గ్రాండ్ విటారాలో మనకు 2 మోడల్స్ అనేవి చూడొచ్చు. ఫస్ట్ ఒకటి హైబ్రిడ్ ఇంజన్తో వస్తుంది మనకు, ఇంకోటి నార్మల్ కే సిరీస్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఫస్ట్లీ హైబ్రిడ్ మైలేజ్ విషయం మాట్లాడితే మనకు 27.97 km/లీటర్ క్లెయిమ్ చేస్తుందని అఫీషియల్గా చెప్పారు ARAI వాళ్ళు. అండ్ అలాగే ఒక సైడ్ మనకు 1.5 లీటర్ కే సిరీస్ పెట్రోల్ ఇంజన్ మైలేజ్ విషయం మాట్లాడితే 21.11 km/లీటర్ క్లెయిమ్ చేస్తుందని అయితే ఆఫీషియల్గా అయితే చెప్పారు. ఇంకా రియల్ వరల్డ్ అనేది మనకు బైకర్స్ బాస్ తెలుగు ఛానల్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఇంకా ఫర్దర్గా మనం ఒకసారి ఇంజన్స్ అండ్ అలాగే వేరియంట్స్ గురించి సిమిలర్గా చెప్పేస్తాను, ఒకేసారి మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్లీ మనం హైబ్రిడ్ ఇంజన్ నుంచి స్టార్ట్ చేసినట్టయితే ఇందులో మనకు 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ హైబ్రిడ్ ఇస్తున్నారు. ఇందులో మనకు 115 bhp ఆఫ్ పవర్ అవుట్పుట్ అనేది చూడొచ్చు మనకు. సో పీక్ టార్క్ అనేది ఎలా ఉంటుందనేది మనకు ఒకసారి టెస్ట్ డ్రైవ్ అయితే పర్ఫార్మెన్స్ రివ్యూలో చూద్దాము. ముందుగా ఈ హైబ్రిడ్ వచ్చేసి మనకు మైలేజ్ ఎఫిషియన్సీ చాలా బాగుంటుంది అండ్ ఇందులో మనకు మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ అవైలబుల్గా ఉండదు. ఓన్లీ మనకు ఈ CVT గేర్ ఆప్షన్ ఉంటుంది, ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఉంటుంది మనకు, CVT గేర్ బాక్స్ అనేది. ఇంకా ఈ హైబ్రిడ్లో ఇంజన్లో మనకు టోటల్ 2 వేరియంట్స్ అవైలబుల్గా ఉంటాయి మనకు, ఆల్ఫా ప్లస్ అండ్ జెటా ప్లస్. ఓన్లీ టాప్ 2 వేరియంట్స్ మాత్రమే ఉంటాయి మనకు ట్రిమ్ వేరియంట్స్ కిందకి. ఫ్రెండ్స్, ఇంకా ఫర్దర్గా నెక్స్ట్ ఇంజన్ విషయం మాట్లాడితే ఇంకోటి మనకు 1.5 లీటర్ కే సిరీస్ డ్యూయల్ జెట్ VVT పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ మనం ఆల్రెడీ బ్రీజాలో చూసాము అండ్ లాట్ ఆఫ్ మారుతి కార్స్లో మనం చూస్తూనే ఉన్నాము. సో ఈ కార్లో మనకు మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండ్ ఆటోమేటిక్ రెండు ఆప్షన్స్ అవైలబుల్గా ఉంటాయి. సో ఫస్ట్లీ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వచ్చేసి 4 వేరియంట్స్లో ఉంటాయి మనకు, సిగ్మా, జెటా, డెల్టా, ఆల్ఫాలో. బట్ ఆటోమేటిక్ మాత్రం టాప్ నుంచి 2 వేరియంట్స్లో మాత్రమే ఉంటాయి, ఆల్ఫా అండ్ జెటాలో మాత్రమే ఉంటాయి ఆటోమేటిక్ అనేది. అండ్ ఇంకా ఒక 2 వేరియంట్స్ వచ్చేసి మనకు ఆల్ వీల్ డ్రైవ్ వేరియంట్స్ కూడా అవైలబుల్గా ఉంది. అంటే మనకు 4 వీల్స్ కూడా పవర్ సప్లై అనేది ఉంటుంది. ఇది కొంచెం హయ్యర్ కాస్ట్లో ఎక్స్పెన్సివ్గా ఉంటుంది ఈ కార్ అనేది. అండ్ దాంతోపాటు ఈ వేరియంట్ మనకు కూడా ఆల్ఫా అండ్ జెటా వేరియంట్స్లో అయితే అవైలబుల్గా ఉంది. టోటల్ మీరు క్యాలిక్యులేట్ చేసినట్టయితే 1.5 కే సిరీస్ పెట్రోల్ ఇంజన్లో నార్మల్ స్మార్ట్ హైబ్రిడ్లో 8 వేరియంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ హైబ్రిడ్ వచ్చేసి మనకు కంప్లీట్ హైబ్రిడ్లో మనకు 2 వేరియంట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో ఇది మనకు ఓవరాల్గా వేరియంట్స్ అండ్ ఇంజన్ చూసినట్టయితేను. సో ఈ రెండు ఇంజన్స్లో ఏది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఉంటుంది అనేది మీరు ఒకసారి కమెంట్ బాక్స్లో వేయండి, మీకు ఏమనిపిస్తుంది. వీడియో ఎండింగ్లో కూడా నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఒకసారి మనం ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి చూసినట్టయితేను థిక్కర్ DRLs అనే లైట్స్ చూడొచ్చు మనకు. ఇవే మనకు కన్వర్టర్ టర్న్ ఇండికేటర్స్ కూడా మారుతాయి. అండ్ మనకు హ్యూజ్ ఫ్రంట్ గ్రిల్ చూడొచ్చు. సో ఈ గ్రిల్ని మనకు నెక్సా వే గ్రిల్ అని అంటారు. సో ఈ గ్రిల్ కూడా మనకు హై రైడర్ నుంచి కంప్లీట్ డిఫరెంట్ ప్రొఫైల్ చూడొచ్చు మనకు. అండ్ థిక్ బార్డర్ క్రోమ్ అరౌండ్ గ్రిల్ పైన చూడొచ్చు మనకు, చాలా డార్క్గా ఉంది. అండ్ మనకు సింగిల్ ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ హైబీమ్ అనేది ప్రొవైడబుల్ చేస్తున్నారు. బట్ దాని చుట్టూరా మనకు ఒక ప్లాస్టిక్ ఫినిష్ చూసినట్టయితే కొంచెం చీపర్గా అనిపిస్తుంది. ఇక్కడ మనకు క్రోమ్ ఫినిష్ ఇచ్చుంటే చాలా బాగుంటుండే. ఫర్దర్గా మనకు స్కిల్ ప్లేట్స్ కూడా చూడొచ్చు ఫ్రంట్ ప్రొఫైల్లో మనకు. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇందులో 360 డిగ్రీ కెమెరా అనేది ఉంది మనకు. ఈ ఓవరాల్గా మనకు ఫ్రంట్ లుక్ మాట్లాడితే ఒకసారి మనం సైడ్ వెళ్ళినట్టయితే ఫ్రెండ్స్, ఇందులో మనకు 17 ఇంచెస్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ ఆఫర్ చేస్తున్నారు విత్ వీల్ ఆర్చెస్ చూడొచ్చు. సో వీల్ ఆర్చెస్ నుంచి మీరు ఒక సింపుల్గా ట్రిక్ చెప్తాను మీకు. సో ఒకవేళ కనుక మీరు
కంప్లీట్ హైబ్రిడ్ వెహికల్ ఎప్పుడైనా మీరు రోడ్ పైన చూసినట్టయితే ఎలా గుర్తుపట్టాలంటే మనకు వీల్ ఆర్చెస్ అనేవి పియానో బ్లాక్ ఫినిష్లో ఆఫర్ ఇస్తున్నారు, హై క్వాలిటీ ప్లాస్టిక్స్. ఒకవేళ స్మార్ట్ హైబ్రిడ్ కే సిరీస్ పెట్రోల్ ఇంజన్ చూస్ చేసుకుంటే నార్మల్ హార్డర్ ప్లాస్టిక్స్ అనేవి ఉన్నాయి, వీల్ ఆర్చెస్ అండ్ సైడ్ క్లాడింగ్స్ చూడొచ్చు మనకు, బాడీ క్లాడింగ్స్ అనేవి. అండ్ ఇంకా మనకు డైమెన్షన్స్ విషయం మాట్లాడితే న్యూ బ్రిజావి, సో న్యూ విటారావి వచ్చేసి మనకు 4.35 మీటర్స్ ఆఫ్ లెంత్ ఉంది, 1.8 మీటర్స్ ఆఫ్ బ్రెత్ ఉంది, 1.65 మీటర్స్ ఆఫ్ హైట్ ఉంది మనకు, 2.6 మీటర్స్ ఆఫ్ వీల్ బేస్ ఉంది, 5.4 మీటర్స్ ఆఫ్ టర్నింగ్ రేడియస్ విత్ 210 mm ఆఫ్ హైయెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు మనకు మారుతి నుంచి. సో ఒకవేళ కనుక మీరు మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆల్ వీల్ డ్రైవ్ తీసుకున్నట్టయితే టాప్ వేరియంట్స్లో 210 mm గ్రౌండ్ క్లియరెన్స్ కాబట్టి చిన్న చిన్న ఆఫ్ రోడింగ్స్ కూడా కేపబుల్గా ఉంటుంది మనకు. సో మరీ టెరాన్ ఆఫ్ రోడింగ్స్ అయితే చేయలేము ఈ వెహికల్తో, ఎందుకంటే మనకి అంత ట్రాక్షన్ కంట్రోల్స్ మోడ్స్ అనేవి లేవు. కాకపోతే జస్ట్ మనకి చిన్న చిన్న సిచ్యువేషన్స్ నుంచి అయితే హ్యాండిల్ అనేది చేయవచ్చు మనకు. ఫర్దర్గా ఇందులో మనకు 45 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది, మైలేజ్ అయితే నేను క్లియర్గా చెప్పేశాను. ఇంకా రేర్ నుంచి మాట్లాడితే ఇక్కడ మనకు 3D LED టైల్ ల్యాంప్స్ అనేవి చూడొచ్చు. అండ్ 2 బార్స్ కూడా మనకు జాయిన్ అయితే అవ్వలేదు, సెంటర్లో చూసినట్టయితే స్ప్లిటెడ్గా అయితే ఇస్తున్నారు. అండ్ గ్రాండ్ విటారా అనేది మనకు క్రోమ్ ఫినిష్లో సెంటర్లో చూడొచ్చు. నంబర్ ప్లేట్ దగ్గర మనకు 4 పార్కింగ్ సెన్సార్స్ విత్ సైడ్ కెమెరాస్ అండ్ రేర్ కెమెరాస్ ఉన్నాయి మనకు, 360-degree కెమెరా కింద, వైపర్స్ విత్ డిఫాగర్ అండ్ మనకు హై మౌంటెడ్ స్టాప్ లంప్ చూడొచ్చు స్పాయిలర్ దగ్గర. అండ్ మనకు షార్క్ ఫిన్ యాంటీనా కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇంకా బూట్ స్పేస్ విషయం మాట్లాడినట్టయితే ఇందులో మనకు బూట్ స్పేస్ అనేది 2 పార్ట్స్గా డివైడ్ అయ్యింది. సో ఫస్ట్లీ మనకు హైబ్రిడ్ బూట్ స్పేస్ విషయం మాట్లాడినైతే కంప్లీట్ హైబ్రిడ్లో వచ్చేసి మనకు 260 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అనేది ఉంది. అదే మనం ఒకవేళ కనుక స్మార్ట్ హైబ్రిడ్ తీసుకున్నైతే 310 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అనేది ఉంది. సో ఇక్కడ మనకు బ్యాటరీ ప్యాక్ ఇవ్వడం వల్ల కంప్లీట్ హైబ్రిడ్లో మనకు బూట్ స్పేస్ అనేది తగ్గుతుంది, కొంచెం కాంప్రమైజ్ అయితే అవ్వాలి మీరు. ఇంకా మనం ఒకసారి ఇంటీరియర్ వెళ్ళిపోయినట్టయితే సో ఫ్రంట్ డాష్ బోర్డ్ వచ్చేసి మనకు 3D డాష్ బోర్డ్ డిజైన్ అనేది ఇస్తున్నారు, డ్యూయల్ టోన్ అనేది ఉంది. ఫస్ట్లీ మనకు టెక్ గురించి మాట్లాడితే ఇందులో మనకు 9-inch టచ్ స్క్రీన్ అనేది ఆఫర్ చేస్తున్నారు, సేమ్ యాజ్ ఏదైతే బ్రీజాలో చూసామో, బెలినోలో చూసామో, రీసెంట్ ఫేస్ లిఫ్ట్ మోడల్స్లో సేమ్ సైజ్ ఆఫ్ టచ్ స్క్రీన్. కాకపోతే మనకు నెక్స్ట్ జనరేషన్ సుజుకి కనెక్టెడ్ ఫీచర్స్ అనేవి ఉన్నాయి. అండ్ దాంతోపాటు 40+ కనెక్టెడ్ కార్టెక్ ఫీచర్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే కూడా ఉంది మనకు ఈ 9-inch స్క్రీన్లోనే. ఫ్రెండ్స్ ఇంకొకసారి కీ ఫీచర్స్ విషయం మాట్లాడితే ఇంకా మనకు వైర్లెస్ ఫోన్ ఛార్జర్ ఇస్తున్నారు, అడ్వాన్స్ ఉంది మనకు, ఓవర్ హీటింగ్ అలర్ట్ చెప్తుంది, వెంటిలేటెడ్ ఫ్రంట్ 2 సీట్స్ ఉన్నాయి మనకు, 360-degree కెమెరా ఆఫర్ చేస్తున్నారు. హెడ్ అప్ డిస్ప్లే ఓన్లీ మనకు హైబ్రిడ్ వేరియంట్లో అయితే ఇస్తారు మనకు ఇందులో చూసుకుంటే అయితేను. అండ్ పానరామిక్ సన్ రూఫ్ కూడా ఉంది, డీసెంట్ సైజులో, మరీ ఎక్కువగా అయితే లేదు మనకు. అలాగే మనకు డ్రైవర్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విషయం మాట్లాడితే కంప్లీట్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనేది ఇస్తున్నారు ఇందులో మనకు. అండ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది, 3D ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనేది చూడవచ్చు మనకు ఓవరాల్గా లుక్ వైజ్గా చూసాను. ఇందులో మనకు ఫ్రంట్ మిస్ అయిన ఫీచర్స్ ఏంటంటే ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ సీట్స్ అనేవి మిస్ అయ్యాయి మనకు. సో ఇది కూడా ఇచ్చుంటే మనకు కంప్లీట్గా ఫుల్ఫిల్ అనేది అవుతుండే ఈ సెగ్మెంట్లో. ఫ్రెండ్స్ ఇంకొకసారి మనం సేఫ్టీ పరంగా మాట్లాడితే, ఎందుకంటే ఈ మధ్యకాలంలో సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ప్రతి ఒక్క కార్లో కూడా, ప్రతి ఒక్క కస్టమర్ కూడా సేఫ్టీని చూస్తున్నారు. సో ఈ కార్ యొక్క సేఫ్టీ ఫీచర్స్ చూసినట్టయితే 6 ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఉన్నాయి మనకు, ESP ఆఫర్ చేస్తున్నారు, హిల్ హోల్డ్ ఉంది మనకు, రేర్ డిస్క్ బ్రేక్ కూడా మనకు స్టాండర్డ్గా అయితే ఉంటాయి. అండ్ ఇంకా అడిషనల్ సేఫ్టీ ఫీచర్స్ మాట్లాడితే ఇందులో మనకు హిల్ డీసెంట్ కంట్రోల్ ఉంది, టైర్ ప్రెజింగ్ మానిటరింగ్ సిస్టమ్ అనేది చూడవచ్చు, ఐసోఫిక్ చైల్డ్ సీట్స్తో పాటు ABS విత్ EBD అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇంకా మీరు ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో బిల్డ్ క్వాలిటీ విషయం మాట్లాడతారు కాబట్టి, సో బిల్డ్ క్వాలిటీ 4 స్టార్ సేఫ్టీ రేటింగ్ అయితే ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏదైతే మనం పాత బ్రీజాలో ఎక్స్పెక్ట్ చేసామో సేమ్ యాజ్ బ్రీజాలో కూడా కంప్లీట్గా అదే ఉంటుంది మనకు బిల్డ్ క్వాలిటీ. అండ్ దాంతోపాటు మనకు సేమ్ గ్రాండ్ విటారాలో కూడా 4 స్టార్ సేఫ్టీ రేటింగ్ డీసెంట్గా అయితే ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి మనము కాంపిటీషన్ విషయం మాట్లాడినైతే, సో ఇప్పుడు SUV ప్లాట్ఫామ్ కిందకి వస్తుంది కాబట్టి మనకు ప్రాపర్గా క్రీటాకి వస్తుంది, సెల్టాస్కి వస్తుంది, మనకు కొషాక్ అయితే చూడొచ్చు. అండ్ దాంతోపాటు టైగాన్ అయితే వస్తుంది. సో ఈ 4తో పాటు ఇప్పుడు గ్రాండ్ విటారా అనేది ప్రాపర్ కాంపిటీషన్ మార్కెట్లో అయితే ఉంది. ఇంకా కలర్ ఆప్షన్స్ విషయం మాట్లాడితే మనకు 6 మోనోటోన్ కలర్ ఆప్షన్స్ ఇస్తున్నారు, 3 డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్స్ అనేవి మారుతి నుంచి ఆఫర్ అనేది చూడొచ్చు. ఫ్రెండ్స్ ఇంకా అలాగే ప్రైస్ విషయం మాట్లాడితే మీరు ఖచ్చితంగా అడుగుతారు కాబట్టి, ప్రస్తుతానికైతే ఎక్స్ షోరూమ్ ప్రైస్ మాత్రమే అన్వీల్ అయ్యింది. సో ఆన్ రోడ్ ప్రైస్ కోసం అయితే మనం ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాలి. వెహికల్ అన్వీల్ అయిన తర్వాత ఆన్ రోడ్ ప్రైస్ వస్తుంది. అండ్ అప్డేట్స్ అన్ని కూడా మనకు బైకర్స్ బాయ్స్ తెలుగు ఛానల్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ముందుగా దీని యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ విషయం తెలుసుకున్నట్టయితే 9,50,000 నుంచి బేస్ మోడల్ స్టార్ట్ అయ్యి 16 లక్షల వరకు అయితే టాప్ ఎండ్ అనేది ఎక్స్ షోరూమ్ ఎండ్ అవుతుంది. ఆన్ రోడ్ ఎస్టిమేషన్గా చెప్తున్నాను, మళ్ళీ మీరు కమెంట్ చేస్తారని తెలుసు కాబట్టి 11 లక్షల నుంచి 22 లక్షల వరకు అయితే నేను పర్సనల్గా అనుకుంటున్నాను
చేశాను ఆన్ రోడ్ ప్రైస్. సో మీరు కూడా మీ ఆన్ రోడ్ ప్రైస్ ఎస్టిమేషన్గా ఎంత ఉంటుంది అని అనుకుంటున్నారో ఒకసారి మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఓవరాల్గా డీటెయిల్ రివ్యూ ఆఫ్ ఆల్ న్యూ 2022 మారుతి గ్రాండ్ విటారా గురించి ఇది రివ్యూ. సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ బాక్స్లో అడగవచ్చు, నేను ఖచ్చితంగా క్లారిఫై అనేది చేస్తాను. అండ్ ఇంకేదైనా ఫీచర్స్ మీరు మిస్ అయినట్టు అనుకుంటేను అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఓవరాల్గా ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి, ఎందుకంటే వెహికల్ అన్వీల్ అయిన వెంటనే అండ్ అఫీషియల్ వెబ్ లాంచ్ అయిన వెంటనే మన ఛానల్లో రివ్యూస్ అనేవి ఆటోమేటిక్గా వచ్చేస్తుంటాయి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై, టేక్ కేర్, మాస్క్ వేసుకోండి, శానిటైజర్ రెగ్యులర్గా యూస్ చేయండి, సోషల్ డిస్టెన్స్తో పాటు.